హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం. మరి లిక్కర్ స్కామ్లో టాలీవుడ్, మన టాలీవుడ్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నిటి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖమైనదిగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. మరి ఒకవైపు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్లో నటించడానికి ఉత్సాహపడుతున్నారు, ఎగబడుతున్నారు అనేటువంటి ఈ నేపథ్యంలో ఒక కలవరపడే అంశం ఏంటి అంటే లిక్కర్ స్కామ్లో టాలీవుడ్ అసలు ఏంటి? ఒక్కసారి మనము వివరాల్లోకి వెళితే, దూకుడు పెంచిన సిట్ బృందం, విచారణలో వెలుగులేకి కీలక విషయాలు, నిర్మాత అనిల్ సుంకర్ తమ్ముడు అజయ్ హస్తం, అజయ్ కంపెనీ ఆర్థోస్ బ్రేవరీస్కు నోటీసులు, చిక్కుల్లో రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు, వీరికి చెందిన అదాన్ డిస్టిలరీ, శార్వాణి కంపెనీలకు నోటీసులు, అదాన్ శార్వాణి డిస్టిలరీలకు భారీగా మద్యం సరఫరా, అరబిందో శ్రీనివాస్తో కథ నడిపించిన పెద్దలు. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏపీ లిక్కర్ స్కామ్లో టాలీవుడ్ పెద్దల పేర్లు బయటపడుతున్న నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దూకుడు పెంచింది. ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన వారందరినీ విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మరోవైపు ఈ స్కామ్లో సూత్రధారులు, పాత్రలకు ఉచ్చు బిగిస్తున్నది. రాజ్ కసిరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అదాన్ డిస్టిలరీ, శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే టాలీవుడ్ సినీ నిర్మాత అనిల్ సుంకర్ తమ్ముడు అజయ్ సుంకర్కు చెందిన ఆర్థోస్ బ్రేవరీస్ లిమిటెడ్ బీర్ల కంపెనీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక్కడ గమనించండి, ఎవరు? సినీ నిర్మాత అనిల్ సుంకర్ తమ్ముడు అజయ్ సుంకర్కు చెందిన ఆర్థోస్ బ్రేవరీస్ లిమిటెడ్ బీర్ల కంపెనీకి సంబంధించిన కంపెనీకి అధికారులు, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి గతంలో విజయసాయిరెడ్డి గారి ఇదే మద్యం స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే మొత్తం అంతా జరిగింది, నాకు ఎటువంటి పాత్ర లేదని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీడియా ముందు ఉన్నారు. మరి విజయసాయిరెడ్డి గారి యొక్క అల్లుడు పాత్ర కూడా దీంట్లో చాలా కీలకంగా ఉందనేది అయితే మరి వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది వాస్తవాలు. మరి అరబిందో శ్రీనివాస్తో కలిసి రాజకీయ పెద్దలు కథ నడిపించినట్లు తెలుస్తోంది. విచారణలో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిక్కుల్లో రాజ్ కసిరెడ్డి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అయినటువంటి విజయసాయిరెడ్డి ప్రకటించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనకి ఇటీవల సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన మాట మీ అందరికీ తెలుసు. మరి నోటీసులపై హైకోర్టులో కసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సిట్ అధికారులు తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఇలా ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్కు వెళ్లారు. దీంతో సిట్ నోటీసులకు ఆయన స్పందించి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఏపీ మద్యం స్కామ్లో సైలెంట్గా సిఐడి సిట్ తన పని చేసుకుపోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కీలక పాత్రధారులకు నోటీసులు జారీ చేస్తున్నారని అంటున్నారు. మరి బయటపడనున్న నేతల గుట్టు, ఈ మద్యం స్కామ్లో సంబంధించి రాజ్ కసిరెడ్డి వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాడు. ఐపాక్ టీంలో కీలకంగా ఉండేవారు. ఎవరు? ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఏపీలో మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడు అంతా ఆయన ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ఏదైతే విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ ముందర పదే చెప్తా ఉన్నారో ఆ వ్యక్తి గురించి వివరాలు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. ఐపాక్ టీంలో కీలకంగా ఉండేవారు. ఆయన 2019లో వైసీపీ విజయానికి పనిచేశారు. తర్వాత రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారారు. మరి ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి ఇచ్చారు. ఆయనకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సేకరించే సమాచారాన్ని ప్రాసెస్ చేసే కంపెనీ కూడా ఉందంట. ఏదైతే వాలంటీర్లు గతంలో వివిధ సర్వేలని చెప్పేసి ఇంటింటికి వచ్చి తీసుకున్నారో డేటా అంతా, దానిని ప్రాసెస్ చేసే కంపెనీ కూడా ఉందంట ఆ సమాచారాన్ని మొత్తం. మరి ఇప్పటికే మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ బీసీఎల్ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయన అప్రూవర్గా మారారని అంటున్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు. దీంతో ఈ స్కామ్లో కీలకంగా ఉన్న వారి గుట్టంతా బయటకు వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి వాసుదేవరెడ్డి రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి, ఆయన కూడా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి అయినా వైసీపీ నేతలు ఆయనను తీసుకువచ్చి కీలకమైన ఏపీ బీసీఎల్ ఎండీ పదవి ఇచ్చి స్కామ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చూడండి ఎంత తెలివిగా పక్క రాష్ట్రాలకు చెందినటువంటి వారిని డిప్యూటేషన్ పైన ఏపీలో పదవులు ఇచ్చి వారి చేత స్కాములు చేపించి తద్వారా వీళ్ళు కమిషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సభ్యుడైనటువంటి లావు కృష్ణదేవరాయలు గారు వివరంగా వివరించారు. కాబట్టే ఈ వాస్తవాలన్నీ రావడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా లావు కృష్ణదేవరాయలు గారు, మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చిన్నదే, ఒక్కసారి ఏపీ
చూడండి 20,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది. మీరేమో దేశం మొత్తం మీద డిజిటల్ ఇండియా, డిజిటల్ ప్రమోషన్ చేస్తున్నారు, క్యాష్లెస్ ప్రమోషన్ చేస్తూ ఉంటే ఏపీలో ఓన్లీ క్యాష్ ద్వారానే లిక్కర్ అమ్మారని చెప్పేసి ఆయన ఏకంగా పార్లమెంటు సాక్షిగా ప్రసంగించడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు, మరొక వైపు తిరుమల లడ్డీ కల్తీ విషయంలో ఉన్నటువంటి వారు రెండు వైపు ఊపందుకోనుంది. అటు సిబిఐ, ఇటు సిట్ అధికారులు వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన తన చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుందన్న నేపథ్యంలో భాగంగా ముందుకెళ్తా ఉంటుంది అని చెప్పేసి టీడీపీ నేతలందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు. అయితే మనం చూడాలి మరి తొందరలో ఎటువంటి ఫలితాలు రానున్నాయి, అరెస్ట్ అయ్యే సందర్భాలు ఉన్నాయనేది మనం వేచి చూడాలి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.